మాటలు మనసుని గాయపరచగలవు, అవే మాటలు గాయాన్ని మాన్పించగలవు. మాటలు కుంగిపోయేలా చేయగలవు, అవే మాటలు పొంగిపోయేలా చేయగలవు. కాబట్టి ఫ్రెండ్స్, మాటలని జాగ్రత్తగా ప్రయోగించాలి. యుద్ధరంగంలో అర్జునుడు నా అన్నలని తమ్ముళ్ళని చంపలేను, నేను ఈ యుద్ధం చేయలేను అని ఒకానొక దశలో తన గాంధీవాన్ని పక్కన పడేసి తీవ్రమైన నిర్వేదంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు కృష్ణుడు అర్జునునితో రెండే మాటలు చెప్తాడు. అవేంటో చూద్దాం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యస్య మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఓ అర్జున, నీవు ఈ యుద్ధంలో మరణిస్తే స్వర్గానికి వెళ్తావు, లేదా యుద్ధాన్ని గెలిస్తే రాజ్యభోజ్యం లభిస్తుంది. అంటే నీకు రెండు విధాలుగా లాభమే జరుగుతుంది. నీవు చనిపోయినా లాభమే, గెలిచినా లాభమే. పోయేదేముంది అర్జున, వెళ్ళు, ముందుకు వెళ్ళు, యుద్ధం చేయి అని ప్రోత్సహిస్తాడు. అంతే, అర్జునుడికి ఎక్కడ లేని 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. అంటే అది మాటలకుండే పవర్ అంటే.